ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు. వైశాఖ శుక్లపక్షంలో తదియ రోజున అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోవడం సాంప్రదాయం. వైశాఖే మాసి రాజేంద్ర శుక్లపక్షే తృతీయక అక్షాయా సాతిథి ప్రోక్తా కృత్తిక రోహిణీయుత. అక్షయ తృతీయ అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమని ప్రతీతి. ఈ రోజున వీరిద్దరిని పూజిస్తారు. పితృదేవతలను కూడా ఆరాధిస్తారు. ఈ రోజున చేసే దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. ఈ రోజున చేసే భూదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం ఇలా ఏవైనా సరే శుభ ఫలితాలను అందిస్తాయని నమ్మకం. ఈ రోజున చేసే జప, హోమ, దానాదులు అక్షయమవుతాయి. కనుకనే ఇది అక్షయ తృతీయ అయింది. ఈ రోజున గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులు అవుతారు. లక్ష్మీ సహితమైన నారాయణుని, గౌరీ సహితుడైన త్రిలోచనుని పూజించాలి. పూజ అనంతరం వేసవికి అవసరమైన వస్తువులను విరివిగా దానం చేస్తారు. ఈ తిథి రోజున బంగారు కొనడం శుభప్రదమని ఒక విశ్వాసం. ఉత్తర దేశంలో పుట్టి క్రమంగా దక్షిణ దేశానికి వ్యాపించింది. ఈ రోజు ఏది దానం చేసినా మనకు 10 రెట్లు మళ్ళీ అది లభిస్తుందని అర్థం. కానీ తప్పకుండా బంగారం కొనాలని మాత్రం ఏ గ్రంథాల్లోనూ లేదు. అక్షయ తృతీయ రోజున ఎటువంటి మంచి చెడులు చూసుకోకుండా శుభకార్యాలు చేయవచ్చని నమ్మకం. అంతేకాదు ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు అంటారు. ముఖ్యంగా జూదమాడటం, మద్యం సేవించడం, అసత్యం పలకడం, గర్వం, కామం, హింస, వైరం, దొంగతనం ఇలాంటి పనులు చేయకూడదని పురాణాల్లో పేర్కొన్నారు. ఇక అక్షయ తృతీయ రోజున చేసే పాప కర్మల ఫలితం అక్షయంగా వెంటాడుతూనే ఉంటుందని ధర్మశాస్త్రంలో పేర్కొంది. ఇక అక్షయ తృతీయ రోజున కొన్ని నియమాలు పాటించాలని చెబుతారు పెద్దలు. ఈ రోజున ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలతో కూడిన ఆహారం వండటం కానీ తినడం కానీ చేయకూడదంటారు. ముఖ్యంగా ఈ రోజు ఇల్లును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన తులసి మొక్క ఆకులను ఈరోజు తుంచకూడదంటారు. ఇక అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలంట. అంతేకాకుండా ఈరోజు మహిళలు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకొని ఇంటిలో పూజా కార్యక్రమాలు చేపట్టాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అంతేకాకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదంటున్నారు పండితులు.